వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ యమున. ఇప్పుడు ఫైనాన్స్ ప్రొఫెషనల్ పసుపులేటి రమేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ మేడం. ఇల్లు కొనుక్కున్నప్పుడు కానీ, ఏదైనా ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు కానీ ఈఎంఐతో లాక్ అయిపోతామా? డెఫినెట్‌గా. ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు కంపల్సరీగా హ్మ్. ఈఎంఐ అనేది మినిమమ్ 20 ఏళ్ళు ఉంటుంది. హ్మ్. అంటే 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, హ్మ్. 25 ఏళ్ళు, అవును. కొంతమంది 30 ఏళ్ళు కూడా పెట్టుకుంటా ఉంటారు. అవును. కొద్దిగా హై లోన్ తీసుకున్నారనుకోండి, హ్మ్. ఈఎంఐ ఎక్కువ కావాలనుకోండి, వాళ్ళ దగ్గర ఫండ్స్ తక్కువుంటాయి. హ్మ్. కొంతమంది ఫండ్స్ తక్కువున్నోళ్ళు ఎక్కువ లోన్‌కెళ్తారు. హ్మ్. వాళ్ళకేందంటే ఇన్‌కమ్ సరిపోకపోతే 25 ఇయర్స్, 30 ఇయర్స్ కూడా పెడతారు. హ్మ్. సపోజ్ ఆన్ యావరేజ్‌గా ఇండియాలో వచ్చేసి 20 ఏళ్లున్నాయి. హ్మ్. సో, 20 ఏళ్ళు లాకింగ్ పెట్టినప్పుడు కంపల్సరీగా మనం అక్కడ లాక్ అవుతాం. హ్మ్. సో, ఇది ఎలా క్లియర్ చేసుకోవాలంటే దీనికి 2, 3 మార్గాలున్నాయి. హ్మ్. ఒకటొచ్చి స్టెప్ అప్ ఈఎంఐ లాగా హ్మ్. మనం క్రియేట్ చేసుకోవాలి. హ్మ్. అంటే ఏం చేయొచ్చంటే ఈ ఇయర్ సపోజ్ మనం 20,000 ఈఎంఐ అనుకోండి. హ్మ్. నెక్స్ట్ ఇయర్ 22,000 పే చేయాలి. ఆ నెక్స్ట్ ఇయర్ 24,000 పే చేయాలి. హ్మ్. ఆ నెక్స్ట్ ఇయర్ 26,000 పే చేయాలి. హ్మ్. అట్లా ఈఎంఐ పెంచుకోవచ్చు. హ్మ్. ఈఎంఐ పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే డెఫినిట్‌గా టెన్యూర్ తగ్గిపోతుంది. మీది 20 ఏళ్ళు తీసుకున్నా కూడా అది 13 ఏళ్లలో క్లియర్ అయిపోద్ది. స్టెప్ అప్. తొందరగా. హ్మ్. ఇంకొకటి చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక 1 ఈఎంఐ, 2 ఈఎంఐ ఎక్స్‌ట్రా కట్టుకోవచ్చు. సో, మనకి సపోజ్ 20,000 ఈఎంఐ అనుకోండి. హ్మ్. 20,000 మనం 12 నెలలు కట్టాము. హ్మ్. మళ్ళీ ఆ బ్యాంక్‌కి వెళ్ళి ఆ హ్మ్. 12 నెల మళ్ళీ ఇంకొక 2 ఈఎంఐలు ఎక్స్‌ట్రా కట్టేయాలి. హ్మ్. అంటే ఒక 40,000 ఎక్కువ కట్టేయాలి. ఇలా కట్టుకుంటా వెళ్తే మన లోను 20 ఏళ్ల లోను హ్మ్. ఆల్‌మోస్ట్ 10 ఏళ్లలో క్లోజ్ అయిపోతుంది. 11 సంవత్సరాలకి ఎగ్జాక్ట్ క్లోజ్ అయిపోతుంది. హ్మ్. 2 ఈఎంఐస్ ఎక్కువ కట్టడం ద్వారా. ఓకే. ప్రతి సంవత్సరం హ్మ్. ఒకటో నెల నుంచి 12 దాకా మనం ఈఎంఐ కట్టుకుంటాం. హ్మ్. 12 నెల బ్యాంక్‌కెళ్ళి ఒక హ్మ్. 2 ఈఎంఐస్ ఎక్స్‌ట్రా కట్టేస్తాం. హ్మ్. కట్టడం వల్ల ఏమవుతుందంటే డెఫినిట్‌గా 20 ఏళ్ల లోను 10 ఏళ్లలో క్లోజ్ తొందరగా అయిపోతుంది. క్లియర్ అయిపోతుంది. హ్మ్. ఇంకొకటుంది. 1 ఇయర్ తర్వాత పార్ట్ పేమెంట్ అలో చేస్తారు హ్మ్. బ్యాంక్స్. హ్మ్. మనం ఏం చేయొచ్చంటే సపోజ్ మన దగ్గర 1,00,000 ఉందనుకోండి. హ్మ్. 1,00,000 ఎళ్ళేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 ఇయర్ హ్మ్. తర్వాత ఎనీ టైమ్ పోయి కట్టేస్తే హ్మ్. మనకు క్యాపిటల్ తగ్గిపోతుంది. అవును. మన ప్రిన్సిపల్ తగ్గిపోతుంది. హ్మ్. ప్రిన్సిపల్ తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ తగ్గుతుంది. హ్మ్. సో, ఈ విధంగా మనం హౌస్ లోన్ ఈఎంఐని మనం కంట్రోల్ చేయొచ్చు. హ్మ్. కానీ ఇవాళ రేపట్లో అందరికీ హౌస్ గావాలి. అవును. చాలామంది అద్దెకున్నారు. అవును. సో, వాళ్ళకి ఎంత అనుకున్నా గాని సొంత ఇల్లు సొంత ఇల్లే. హ్మ్. మనం సొంత ఇల్లు కొనొద్దు. ఆ డబ్బులు తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమన్నా కూడా కరెక్ట్ కాదు. హ్మ్. ఈఎంఐకి భయపడి కూడా చాలా మంది ఇల్లు కొనాలంటే ఆలోచిస్తూ ఉంటారు. అవును. హ్మ్. హ్మ్. అంటే ఒక ఏజ్ హ్మ్. 35 ఇయర్స్ ఏజ్ వచ్చిందనుకోండి. హ్మ్. డెఫినిట్‌గా ఇల్లు తీసుకోవాలి. అవును. హ్మ్. మళ్ళీ 25 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి అవసరం లేదు. అవును. ఇప్పుడు 25 ఇయర్స్ ఏజ్ పర్సన్ ఉన్నాడు. హ్మ్. ఇక్కడ సెటిల్ అవుతాడా? హైదరాబాద్ సెటిల్ అవుతాడా? బెంగుళూరు సెటిల్ అవుతాడా? పూణే సెటిల్ అవుతాడా? ఎవరికీ తెలీదు. హ్మ్. కానీ ఒక 35 ఇయర్స్ వచ్చిన వాళ్ళు ఇద్దరు పిల్లలొచ్చి వాళ్ళు స్కూల్‌లో జాయిన్ చేసిన తర్వాత మాక్సిమం వాళ్ళు షిఫ్ట్ కారు. అవును. సో, వాళ్ళేం చేయొచ్చంటే ఒక ఫ్లాట్ తీసుకుంటారు. హ్మ్. సో, ఒక లోన్ ఈఎంఐ ద్వారానే తీసుకుంటారు. హ్మ్. వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేయాలి కంపల్సరీగా. అవును. లేదు ఆహ్, కంపల్సరీ నేను ఇల్లు కొనను. సో, ఈ రిస్క్‌లు వద్దనుకుంటే చాలామంది ఏం చేస్తున్నారంటే హ్మ్. ఆఫీస్ దగ్గరలో కూడా ఇప్పుడు సపోజ్ హైటెక్ సిటీ ఉంది. హ్మ్. హైటెక్ సిటీలో రెంట్ కావాలనుకోండి మనకి 20,000, 30,000లో దొరికేస్తుంది. అవును. ఒక మంచి డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాటు. హ్మ్. ఒక 30,000 రూపీస్ లోపల మంచి ఫ్లాట్ దొరుకుతుంది. అవును. సో, ఇప్పుడు ఈఎంఐ కట్టాలనుకోండి. హైదరాబాద్‌లో దాదాపు 1,00,00,000 ఉంది హోమ్. అవును. ఒక డీసెంట్ హోమ్ అవును. 1,00,00,000 ఉంది ఫ్లాట్. హ్మ్. సో, 1,00,00,000 ఫ్లాట్ కొంటే మళ్ళీ దానికి 20,00,000 వాళ్ళు డౌన్ పేమెంట్ పెట్టినా గూడా అవును. 80,00,000 లోన్ తీసుకోవాలి. హ్మ్. 80,00,000 లోన్ తీసుకుంటే 80,000 ఈఎంఐ పడుతుంది. హ్మ్. 80,000 నా వల్ల కాదనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే 30,000 హ్యాపీగా రెంట్‌కుండి అవును. ఆ మిగతా 50,000 ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హ్మ్. వాళ్ళు ఒక 5 సంవత్సరాలు ఎస్ఐపి చేస్తే హ్మ్. డెఫినిట్‌గా వాళ్ళు ఆ 1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కోవచ్చు. హ్మ్. ఆ 20,00,000 డౌన్ పేమెంట్ ఇన్వెస్ట్ చేసేసుకొని హ్మ్. ఆ 50,000 కూడా ఒక 5-6 ఇయర్స్ గాని ఇన్వెస్ట్ చేయగలిగితే మ్యూచువల్ ఫండ్‌లో హ్మ్. సో, ఒక 12% రిటర్న్ ఇచ్చినా గాని వాళ్ళకి 1,00,00,000 క్యాపిటల్ వచ్చేస్తుంది. హ్మ్. సో, ఈ 1,00,00,000తో వాడు హ్యాపీగా ఇల్లు కొనుక్కోవచ్చు. హ్మ్. ఎందుకంటే 6 ఇయర్స్‌లో 12%లో డబుల్ అవుతుంది. 20,00,000 ఏమవుతుంది 40,00,000 అవుతుంది. హ్మ్. తర్వాత 50,000 నెలకి 50,000 అంటే సంవత్సరానికి 6,00,000 6 హ్మ్. సంవత్సరాలకి 36,00,000 వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు. అదొక 50,00,000 అవుతుంది. సో, మొత్తం ఒక 90,00,000 అవుతుంది. అంటే ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఒక 6 ఇయర్స్ తర్వాత వాళ్ళే మొత్తం అంటే ఇంక లోన్‌కెళ్ళకుండా హ్యాపీగా ఇల్లు కొనుక్కోవచ్చు. అవును. ఇంకో 6 ఇయర్స్ ఏమవుతుందంటే వాళ్ళు డెఫినిట్‌గా ఎక్కడుంటారో, హ్మ్. బెంగుళూరులో ఉంటారా, పూణేలో ఉంటారా, ముంబైలో ఉంటారో, ఆ టయానికి అక్కడున్న చోట కొనుక్కోవచ్చు. హ్మ్. అది కూడా మంచి పద్ధతే. హ్మ్. లేదు నేను ఇక్కడే సెటిల్ అయ్యాను. నాది సాఫ్ట్‌వేర్ జాబ్ లాగా ఎక్కడిక్కడ షిఫ్ట్ చేయరు. హ్మ్. నేను పర్మనెంట్ హైదరాబాద్‌లోనే ఉంటాను. లేకపోతే పర్మనెంట్ ఒకే నగరంలో ఉంటాననుకుంటే, డెఫినిట్‌గా ఒక మంచి డీసెంట్ ఫ్లాట్ తీసుకుంటే, హ్మ్. ఎప్పటికైనా ఒక ఇల్లు ఉండాలి. అవును. ఇల్లు అనేది అసెట్టే. ఎవరైనా అనుకుంటారు. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం హ్మ్. 50,00,000 ఉంది ఫ్లాట్. హ్మ్. ఒక డీసెంట్ ఫ్లాట్ వచ్చేది 50,00,000కి. హ్మ్. ఇప్పుడొస్తుందా? రావట్లేదు. లేదు. మినిమమ్ 1,00,00,000 పడుతుంది. అవును. అదే 50,00,000 ఫ్లాటే ఇప్పుడు 1,00,00,000 వస్తుంది. హ్మ్. ఇంకో 5 ఇయర్స్ తర్వాత చూస్తే అది 1.5 క్రోర్ అవుతుంది. హ్మ్.
సో, అందుకని ఒక ఇల్లు అయితే తీసుకోవాలి. దానికి ఈఎంఐ పెట్టుకొని, దానికి ఈఎంఐలు కూడా కొద్దిగా పెంచుకుంటా వెళ్తే తొందరగా లోన్ క్లియర్ అయిపోతుంది. 10 ఏళ్లలో దాంట్లోంచి బయటపడిపోవచ్చు. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా చెప్పారు. వింటున్నారు కదా! మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీకున్న డౌట్స్‌ని కూడా క్లియర్ చేస్తారు.